చెయ్యకపోగా ఒకటేసారి నేను జస్ట్ ఇప్పుడు మీరు వచ్చే ముందే మా స్టూడెంట్ ఒక అతను చూపిస్తున్నాడు. ఈ బొద్దింకలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి దీని వెనుక పాకిస్తాన్ అస్తం ఎట్లా ఉంది, దీని వెనుక మల్హోత్రా అస్తం ఎట్లా ఉంది, దీని వెనుక మన కేజ్రీవాల్ అస్తం ఎట్లుంది, దీని వెనుక కమ్యూనిస్టుల అస్తం ఎట్లుంది అని ఒక ఆయన ఒక పెద్ద వీడియో చేసి వదిలేశాడు అప్పుడే. అంటే ఇంత అసహనం అవసరం? ఇప్పుడు వాళ్ళ వెనకాల వాళ్ళ హస్తం ఉంది, ఓకే, కానీ 2 కోట్ల మంది ఎందుకు దాన్ని ఫాలో అవుతున్నారు? అదే ప్రశ్న, అది కదా క్వశ్చన్. అంటే 2 కోట్ల మంది అమాయకంగా అంత ఈజీగా ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఆ గూగుల్ ఫామ్ చదివి ఇంగ్లీష్లో ప్రశ్నని అర్థం చేసుకొని దాన్ని ఫిల్ చేయగలిగినటువంటి ఆలోచన శక్తి కలిగిన వాళ్ళే అందులోకి ప్రవేశించగలుగుతారు కదా. అలా ప్రవేశించగలిగినటువంటి వాళ్ళు మంచి ఏది, చెడు ఏది, విచక్షణ ఏది అనేటటువంటి ఆలోచన చేసుకోరా. చాలా స్పష్టంగా వాళ్ళు ఒక 5 అంశాలు పెట్టారు కదా. అందులో 5 అంశాల్లో ఏది నిజంగా మనం వ్యతిరేకించవలసినవి అవి మన ముందు నడుస్తుంది. గతంలో చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఆయన, గతంలో జడ్జిలు ఉన్నటువంటి వాళ్ళు రాజ్యసభలో వెళ్ళి కూర్చున్నారు. ఒక ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే మనకు రిటైర్డ్ అయిన తర్వాత పదవులు వస్తాయి అనే ఆలోచన విధానం ఉంది చూడండి. న్యాయ వ్యవస్థని కాపాడే వాళ్ళు అలాంటి ఆలోచన విధానమే తప్పు. అట్లాంటి ఆలోచన రాకూడదు మొట్టమొదలు. వాళ్ళకి వచ్చింది అని అంటే మేము అధికారంలోకి వస్తే అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వము అనడు. మంచిదే. మేము అధికారంలోకి వస్తే ప్రతి దేశంలో ఉన్న పుట్టి పెరిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలిగి ఉండటం అనేది మన హక్కు. రాజ్యాంగం ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కులో చాలా సింపుల్గా ఒక అధికారి వచ్చి ఆ ఓటర్ల జాబితా నుంచి మన ఓటును తీసేస్తే అది నిర్లక్ష్యమే కదా. అంతే కదా. అధికారి తన అధికారాన్ని ఉపయోగించుకొని మన ఓటు హక్కు తీసేసిన నిర్లక్ష్యం. అది నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ అధికారి మీద కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం శిక్ష వేసే అవకాశం చట్టంలోనే ఉన్నది. అట్లా ఎవరైనా మన ఓటు హక్కును తొలగిస్తే వారికి శిక్ష వేస్తాము మేము అధికారంలోకి వస్తే పెట్టారు. వాళ్ళు తప్పే ఉంది అందులో. 5 పాయింట్లు మహిళలకి 50% ఇస్తామంటున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయితే రాజ్యసభ ఇవ్వమని రాశారు. అంటే మహిళలకి 50% ఇవ్వండి. నిజంగా 50% జనాభా, 50% అవకాశాలు ఇవ్వండి. ఇప్పుడు మనం సభా వేదికల మీద చూస్తూ ఉంటాం. ప్రధానమంత్రి కూర్చుంటాడు, ఓ 10 మంది మంత్రులు కూర్చుంటారు, అందులో ఒక్క స్త్రీ కూడా కనిపించాలి. ముఖ్యమంత్రి కూర్చుంటాడు, ఓ 10 మంది మంత్రులు కూర్చుంటారు, ఒక్క స్త్రీ కూడా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లో ఎంతమంది ఉన్నారు కదా. పెద్ద పెద్ద సభలు జరుగుతుంటాయి, ఓ 20 మంది వేదిక మీద కూర్చుంటారు నాయకులందరూ, ఒక్క స్త్రీ కూడా కనిపించదు. మరి వాళ్ళందరూ ఎప్పుడు వేదిక మీదకి రావాలి, ఎప్పుడు చట్టసభల్లోకి రావాలి, ఎప్పుడు అధికార పీఠాల్లోకి రావాలి? 50% ఇవ్వడం తప్పేం లేదు. అట్లాంటి వాళ్ళ ఎజెండా ఏదైతే ఉన్నదో న్యాయబద్ధమైన ఎజెండా, సమంజసమైన ఎజెండా, ఆ ఎజెండాకు సంబంధించి చర్చ చేయండి, సంవాదం నడపండి. అంతే తప్ప వాళ్ళ మీద ఏదో దాడి చేసేసి వాళ్ళు ఇది అదని ముద్రలు వేసినంత మాత్రాన సత్యాన్ని ఎప్పుడు కూడా అసత్యం చేయలేదు. అది ఆలోచించవలసిన అవసరం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ 2 కోట్ల మంది ఇంకా ఫాలో కానీ వాళ్ళు ఎవరైతే ఈ దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించే వాళ్ళు మిగతా పార్టీల పక్షాన కూడా ఉన్నారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఇంకొక పార్టీ వైపునే వెళ్ళాలి. కానీ ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్లో కానీ ఇవన్నీ వాళ్ళ వైపు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదో ఒకదాన్ని ఎంచుకుంటున్నారు అప్పుడున్న సమయానికి, సందర్భానికి అనుగుణంగా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఒక ఆల్టర్నేట్ దిశగానే ఈ యూత్ ఆలోచిస్తున్నారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఉన్న పార్టీల వైపున ఏదో ఒక పార్టీ వైపు వెళ్తారు అని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ ఒక తాను ముక్కలు. ఒక 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, ఓ 20 ఏళ్ళు బీజేపీ పార్టీ పరిపాలించింది, మధ్యలో కొన్ని కోయలేషన్ గవర్నమెంట్స్ వచ్చాయి. వీళ్ళందరూ భారతదేశంలో నిజంగా దేశం కోసం పరిపాలిస్తే ఇంత నిరుద్యోగం ఉండకూడదు కదా. నిజంగా దేశం కోసం వాళ్ళు చట్టాలు చేసి ఉంటే ఇంకా 30 కోట్ల మంది దారిద్ర్యక దిగువన ఉండకూడదు కదా. నిజంగా వాళ్ళు దేశ ప్రగతిని, పురోగతిని కోరుకుంటే సంపద ఇంత వేరియేషన్గా మనుషుల మధ్య ఒక అగాధం ఏర్పడి పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా, మనకి ఈ భూమిని తన వేళ్లతో 5 వేళ్లతో ఈ భూమిని పెకలించి మట్టిని ముద్దాడి ఆ మట్టి ముద్దల్లో నుంచి బంగారు లాంటి మెతుకుని తీస్తున్న రైతు వచ్చి ఢిల్లీకి పక్కన 1 సంవత్సర కాలం టెంట్లు వేసుకొని చలిలో వణుకుతూ, వర్షానికి తడుస్తూ, ఎండలో ఎండుతూ రైతు, అన్నం పెట్టే రైతు శోకం పెట్టి ధర్నా చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే 60 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళైనా, 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళైనా వీళ్ళెవ్వరూ ఈ 70% మంది రైతుల కోసం పనిచేయట్లేదు, నిరుద్యోగుల కోసం పనిచేయట్లేదు, దేశంలో ఉన్న పేదల కోసం పనిచేయట్లేదు.
కొద్ది మంది పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా ఈనాడు అర్థమైపోయింది. ఒకప్పుడు అంటే మీడియా లేదు, ఏదైనా ఒక మీడియా చెప్తుందంటే ఆ మీడియా ఎవరికి అనుకూలంగా చెప్తే వాళ్ళ అభిప్రాయాలే పురోధి అయ్యాయి. ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు తన అభిప్రాయాలను పంచుకునే అవకాశం వచ్చింది. ఆ సందర్భాన్ని, ఆ నేపథ్యాన్ని చూసుకుంటే సమాచారం, సత్యం, అసత్యం, వాస్తవం, అవాస్తవం అందరూ అర్థం చేసుకుంటున్నారు. కనుక యూత్ నేను అనుకుంటున్నా ఒక మూడో మార్గాన్ని ఎన్నుకుంటున్నారు, మూడో మార్గాన్ని ఆలోచిస్తున్నారు. ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఎప్పుడు ఒకటే పార్టీలు, ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే ఈ పార్టీ. ఇంకా దేశంలో ఏం జరుగుతుందంటే రెండే పార్టీలు ఉండాలి, అవి జాతీయ పార్టీలు ఉండాలి. అమెరికాలో అంతే, అట్లే ఉంది అమెరికాలో. అయితే నీవన్న అధికారంలోకి, నేనన్న అధికారంలోకి. మిగతా వాళ్ళు ఎందుకు? వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలన్నిటిని కబలించుకుంటూ మొత్తం విస్తరించుకుంటూ వస్తున్న సామ్రాజ్యవాదం కనిపిస్తుంది కదా మనం. అందుకోసమే వాళ్ళ ఆలోచన అర్థమైనటువంటి యువతరం మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తుంది. అందుకే నిజాయితీ కలిగినటువంటి నాయకులు, నిజాయితీ కలిగిన మేధావులు, నిజాయితీ కలిగిన బుద్ధిజీవులు ఈ యువతరానికి సరైన డైరెక్షన్ ఇవ్వకపోతే ఇది ఒరిగడ్డి మంటలాగా మారిపోతుంది. ఆ సరైన డైరెక్షన్ ఇవ్వడానికి ఆలోచన పరులైనటువంటి వాళ్ళు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ యూత్ అంతా అన్రెస్ట్ లో ఉందనేది మీ భావన? ఈ జెన్జీ బ్యాచ్ అంతా ఖచ్చితంగా ఈ జెన్జీ బ్యాచ్లో ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు రోజు వార్తలు చూస్తున్నాం మనం, రోజు రోజుకు లేఅవుట్ ప్రకటిస్తున్నాయని. ఒకప్పుడు మన పాలకులు ఏం చెప్పారు? చదవండి, మీరు చదివి మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయండి, విదేశాలకు వెళ్ళండి, డాలర్లు సంపాదించండి అని 30 ఏళ్ళ నుంచి ఊదరగొట్టారు. 30 ఏళ్ళ నుంచి ఊదరగొడితే అందరు కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి చదువులు చదివారు. చదివినటువంటి వాళ్ళలో నైపుణ్యాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. మన దేశంలో నైపుణ్యమైన విద్యను అందించే శక్తి మన ప్రభుత్వాలకు లేదు. మనం సర్టిఫికెట్లు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. ఆ నైపుణ్యం ఉన్న అతి కొద్ది మంది ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. ఆ అతి కొద్ది మంది అంటే 10%, 5 నుంచి 10% మంది. 90% వాళ్ళు ఉద్యోగాల్లో లేరు. అందుకోసమే ఈ ఉద్యోగాల్లో లేని 90% మంది అన్రెస్ట్లో ఉన్నారు. అదేవిధంగా 10% ఉద్యోగాలకు పోయిన వాళ్ళు కూడా ఇవాళ జీవితానికి గ్యారంటీ లేదు. వాడు కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, పిల్లల మంచి చదివించుకుంటున్నాడు. ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు రాత్రి ఒక మెయిల్ వస్తుంది, ఈ కంపెనీ నష్టాల్లో ఉన్నది కనుక ఈ రోజు నుంచి నీకు ఉద్యోగం లేదని మెయిల్ వస్తే రోడ్డు మీద పడే పరిస్థితి. కంపెనీ మూసేసుకుంటున్నారు. చాలా మల్టీనేషనల్ కంపెనీలు, మన హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఉద్యోగులను తీసివేస్తూ ఉన్నారు. అంటే ఇట్లాంటి ఒక మొత్తం అసమతుల్యమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేయటం మూలంగా ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరిగిపోవాలి. వ్యవసాయ రంగంలో ఉపాధి పెరగాలి, పారిశ్రామిక రంగంలో ఉపాధి పెరగాలి, సేవా రంగంలో ఉపాధి పెరగాలి. ఈ అన్ని రంగాలు సమానంగా అభివృద్ధి చెందుకుంటూ ఉపాధి పెంచుకుంటూ పోయినప్పుడే ఇలాంటి పరిస్థితి రాదు. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రంగాల మీద దృష్టి పెట్టి మిగతా రంగాలని నిర్లక్ష్యం చేశారు. ఇప్పటికీ 60% మందికి ఉపాధి కలిగించే ఏకైక రంగం భారతదేశంలో వ్యవసాయ రంగమే. ఈనాటి ఆ రంగాన్ని మొత్తం వదిలేశారు కదా. అందుకే ఈ అసహనంతో ఉన్న యువతరం ఖచ్చితంగా మార్పు కోరుకుంటుంది. మార్పు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. దేశంలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు? ప్రగతిశీల మార్పు రావాలి, ప్రగతిదాయక మార్పు రావాలి. అలాంటి మార్పు కోసం ఒక భగత్ సింగులు మళ్ళీ పుట్టాలని కోరుకుంటాం కదా. అలాంటి భగత్ సింగులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఆ భగత్ సింగుల కోసం ఎదురు చూస్తున్నాం మనం.